హాయ్ ఫ్రెండ్స్, ములక్కాడ రొయ్యల పులుసు తయారు చేసుకునే విధానం చూసేద్దాం. ముందుగా ఒక కడాయి పెట్టుకుని అందులో ఆనియన్స్, రొయ్యలు, పచ్చిమిర్చి వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా కడిగి శుభ్రపరుచుకుని పెట్టుకున్న ములక్కాడ ముక్కలు వేసుకోవాలి. ములక్కాడ ముక్కలు వేసుకుని వాటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత కారం, పసుపు వేసుకుని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకుని బాగా కలుపుకోవాలి. కలుపుకుని మూత పెట్టుకుని ఒక 5 minutes ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత ముక్క ఉడికిపోయిన తర్వాత ముందుగా చింతపండు నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ముక్క ఉడికిన తర్వాత పులుసు వేసుకోవాలి. పులుసు వేసుకుని బాగా ఉడికించుకోవాలి. ఇలా బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత పులుసు అయితే వేసేసుకోవాలి. వేసేసుకుని బాగా ఉడికించుకున్న తర్వాత ఇలా ములక్కాడ పులుసు రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.